సో, ఎవరికైనా బూస్టప్ 4లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తర్వాత బ్యాకప్‌లో చెప్పించుకోండి. ఇన్ కేస్ నాకు మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైమ్ వచ్చేసి చెప్తాను. ఆ ఫ్రీ టైమ్‌లో నేను జాయిన్ అయ్యేసి చెప్తాననమాట. సో, ఇవాళైతే బూస్టప్ 4 చెప్తున్నాను. ఇవాళ బూస్టప్ 4 స్టార్ట్ చేస్తున్నాను. సో, బూస్టప్ 4 ఏముండదక్కడ. సో, బూస్టప్ 3 ఎవరైతే బాగా చేసుంటారో బూస్టప్ 4 ఈజీగా అర్థమైతది. లేకపోతే మర్చిపోండి. బూస్టప్ 3 ఎవరైతే చేయలేదో బూస్టప్ 4 అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్‌గా చెప్తాననమాట నేను. బూస్టప్ 4 ఆల్మోస్ట్ 2 టాపిక్స్ ఎక్సెప్ట్ చేసి రిమైనింగ్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఇవాళ. కంపారిజన్ అంతే మనకి. బూస్టప్ 3లో, బూస్టప్ 4లో ఎలా ఉంటది? అండ్ ఎలా రాసుకోవాలి? అంతే కాన్సెప్ట్. అందరికి ఇప్పుడు జాయిన్ అయినోళ్ళందరికి బూస్టప్ 3 అర్థమైనట్టే కదా! ఏమైనా బూస్టప్ 4 ఏమన్నా డౌట్ అదే బూస్టప్ 3 ఏమన్నా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే. బూస్టప్ 3కి, బూస్టప్ 4కి కంపేర్ చేస్తూ బూస్టప్ 4లో ఏమేం క్లాసెస్ వచ్చాయి? ఎక్స్‌ట్రా క్లాసెస్ ఏమొచ్చాయి? అండ్ ఉండే క్లాసెస్ ఎలా మారాయి అనేసి నేను చెప్తాను. బూస్టప్ 4. సో, మనకు ఫైనల్‌గా ఏ వెబ్‌సైట్ అయినా చేసేది మనం బూస్టప్ 4లోనే చేస్తామన్నమాట. ఫైనల్‌గా బూస్టప్ 3లో ఎవరు ఇప్పుడు ప్రిఫర్ చేయరు. బూస్టప్ 4లోనే చేస్తారు. అందుకోసమే మీరు ఇంతవరకు చేసిన వెబ్‌సైట్స్ అన్నీ టెక్స్టింగ్ కోసమే అనమాట. మీ వర్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి. మీ వర్క్‌ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంతవరకు చేసినటియన్నీ. ఈ బూస్టప్ 4 అయిన తర్వాత నేను ఒక లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. ఆ లైవ్ ప్రాజెక్ట్‌ని నాకు బూస్టప్ 4లో చేస్తేనే ఆ ప్రాజెక్ట్‌ని మీ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్‌లో నేను మెన్షన్ చేసి ఇస్తాననమాట. ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీకు యూజ్ అవుతది. వేరే కంపెనీకెళ్ళినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గాని, వేరే కంపెనీకెళ్ళినప్పుడు మీరు చేసిన మాడ్యూల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కానీ అలాగా. ఓకేనా? బూస్టప్ 3 అండ్ బూస్టప్ 4 ఒకటే పర్పసే మనం యూజ్ చేస్తామనమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడానికి అండ్ ఫాస్ట్‌గా చేయడానికి. సో, బూస్టప్ 3 ఓల్డ్ వెర్షన్ అనమాట. బూస్టప్ 4 వచ్చేసి న్యూయెస్ట్ వెర్షన్ అనమాట. బూస్టప్ 3 అండ్ బూస్టప్ 4 వచ్చేసి మోర్ రెస్పాన్సివ్‌గా ఉంటది. అండ్ కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి మనకి. అండ్ మనం చేసే క్లాసెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో, సీఎస్ఎస్ చాలా తగ్గిపోద్ది మనకి. బూస్టప్ 3 కంటే బూస్టప్ 4 వచ్చేసి క్లాసెస్ చాలా తగ్గిపోతాయి మనకి. ఓన్లీ బూస్టప్ క్లాసెస్ యూజ్ చేసుకొని వెబ్‌సైట్‌ని చేయొచ్చు మనం. అండ్ సీఎస్ఎస్ వచ్చేసి మనకు కావాల్సిన స్టైలింగ్స్, మనకు కావాల్సిన కలర్స్‌ని మనం చేసుకోవాలి అనేసి అనుకుంటే డెఫినిట్‌గా సీఎస్ఎస్ మనం రాయాలన్నమాట. ఇక్కడ మీరు బూస్టప్‌లో 3లో చేసినట్టు ఏదో ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉండే ఏదన్నా ప్రాపర్టీని గాని ఏదైనా సరే ఓన్‌గా రాయాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఒక వాల్యూ మనం యూజ్ చేయాలి. ఆ వాల్యూ యూజ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ వెబ్‌సైట్ చేస్తేనే మీకంటూ ప్రాబ్లమ్ ఫేస్ అవుతదనమాట అది. ఆ ప్రాబ్లమ్ ఫేస్ అయినప్పుడు నన్నడిగితే నేను సాల్వ్ చేస్తాననమాట మీకు. ఓకేనా? బూస్టప్ 4 సేమ్. అక్కడ ఇక్కడ 2 సేమే. కానీ బూస్టప్ 3 కంటే బూస్టప్ 4 అంటే చాలా రెస్పాన్సివ్. అందుకోసమనేసి ఎవరైనా సరే బూస్టప్ 4 యూజ్ చేస్తారు. సేమ్ అక్కడ ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పామో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్సే ఉంటాయి మనకి. ఆల్మోస్ట్ 70, 80% అదే కాన్సెప్ట్సే మనకుంటాయన్నమాట. జస్ట్ కంపేర్ చేసి చెప్తాను. అక్కడ కాలమ్స్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. అక్కడ చెప్పింది ఫస్ట్ టాపిక్ గ్రిడ్ సిస్టమే. ఇక్కడ గ్రిడ్ సిస్టమే. అక్కడ ఎలాగైతే లింక్స్ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నారో ఇక్కడ లింక్స్ అలాగే ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకునే లింక్స్ ఏంటంటే బూస్టప్ 4 సంబంధించిందనమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ బూస్టప్ 3 అండ్ బూస్టప్ 4 2 కలిపి చేయొచ్చా అంటే చేయలేరు. ఏదర్ యూజ్ చేస్తే బూస్టప్ 3 అన్నా యూజ్ చేయాలి. లేదా బూస్టప్ 4 అన్నా యూజ్ చేసి మీరు చేయాలన్నమాట. 2 యూజ్ చేయడానికైతే లేదు. నెక్స్ట్ బూస్టప్ 4లో వెబ్‌సైట్ చేస్తాం. సో, బూస్టప్ క్లాసెసే వాడాలి మీరు. బూస్టప్ 4లో ఉండే క్లాసెసే వాడాలి. బూస్టప్ 3లో ఉండే క్లాసెస్ కొన్ని ఇక్కడ వర్క్ అవ్వవు. కొన్ని చాలా వరకు డిఫరెన్స్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ మనం నేర్చుకోవాలి. మనకు క్లాసెస్‌ని బట్టే ఇది బూస్టప్ 3నా, బూస్టప్ 4 అనేది తెలిసిపోద్ది మనకి. ఓకేనా? సో, ఫస్ట్ టాపిక్ గ్రిడ్ సిస్టమ్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బూస్టప్ 3లో, బూస్టప్ 4లో డిఫరెన్స్ ఏమన్నా మీకు కొత్తగా తెలుసుకునేటియి, కొత్తగా ఏమన్నా డౌట్స్ వచ్చిండేటియి అట్లాగా? ఇంక టాపిక్స్ ఇంక స్టార్ట్ చేయడం. ఇంకా ఏమన్నా మీ మైండ్‌లో మెదులుతున్న డౌట్స్ గాని ఏమన్నా సాల్వ్ చేసుకోండి ముందే. ఏం లేవంటే నేను ప్రొసీడ్ అవుతాను.
ఏం లేవా? సరే. బూస్టర్ 4 సేమ్. బూస్టర్ 3లో గ్రిడ్ సిస్టమ్ చెప్పాను. ఇక్కడ కూడా ఫస్ట్ గ్రిడ్ సిస్టమే చెప్తాను. ఒక రోని మనం 12 కాలమ్స్‌గా మనం డివైడ్ చేస్తాం. 3 ఈక్వల్ కాలమ్స్‌గా అనుకుంటే 4, 4, 4. అదే గాని అన్‌ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 4, 8. అదే 2 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 6, 6. ఓకేనా? ఇలా. అంటే ఇంతవరకు నేను స్క్రీన్ షేర్ చేయలేదా? చెప్పాలి కదా! లే మామూలుగానే చెప్పాను గానీ, సేమ్ ఇట్లా స్క్రీన్ ఓపెన్ చేసి చెప్పానన్నమాట నేను. ఓకే. ఇంతవరకు ఏం డౌట్స్ లేవు కదా! సో, ఫస్ట్ టాపిక్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ చూడండి సేమ్ 12 కాలమ్స్ ఈక్వల్ కాలమ్స్‌గానే ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ బూస్టప్ 3 అంటే బూస్టప్ 4 అందుకోసమే వాడతారు అంతే. ఎక్స్‌ట్రా క్లాసెస్ ఇక్కడొస్తాయి. అండ్ కొన్ని చేంజెస్ ఉంటాయి. అంతకు మించి ఇంకేం లేదు మనకి. నెక్స్ట్ క్లాసెస్ అన్నమాట. అక్కడ మొబైల్ వీక్ ఏం వాడారంటే కాల్ ఎక్సెస్ అనేసి వాడారు మీరు అక్కడ. ఇక్కడ ఏం వాడతారంటే ఎక్సెస్ ఇలాంటివన్నీ ఉండవు. జస్ట్ కాల్ ఐఫన్ నెంబర్ అంతే. డాట్ కాల్ ఐఫన్ నెంబర్ పెడతారు అంతే. ఎక్స్ట్రా స్మాల్ స్క్రీన్స్ ఇక్కడ చూడండి. అక్కడ 768 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 576 డివైస్ వరకు మాత్రమే ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అనమాట మనకి. ఓకేనా? ఎక్స్ట్రా స్మాల్ డివైస్ వచ్చేసి మనకి 576 వరకు. అదే కనుక ట్యాబ్లెట్ వ్యూ చూడండి 576 కంటే ఎక్కువ. 576 నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ఎం అనేది. ఎండి అనేది 768 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎల్జీ అనేది 999 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్సెల్ అనేది 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే కానీ 768 కంటే ఇంకా తగ్గించారు. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్కి అండ్ ట్యాబ్లెట్ వీక్ ఇంకా తగ్గించారు అనమాట మనకి. అందుకోసమే కాల్ అంటే మొబైల్ వ్యూ, ఓకేనా? ఇక్కడ చూడండి 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ కాల్ అని రాస్తున్నా. మీరు 3 కావాలన్నా, 4 కావాలన్నా, 5 కావాలన్నా, 10 కావాలన్నా, 20 కావాలన్నా, ఎన్ని ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాల్స్ పెట్టండి. ఇది ఓన్లీ ఈక్వల్ కాలమ్స్, నాట్ రెస్పాన్సివ్ కాలమ్స్. రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇవి ఉండేవి యూజ్ చేస్తారు. రెస్పాన్సివ్ అంటే వీటిని యూజ్ చేసే వాటిని రెస్పాన్సివ్ కాలమ్స్ అంటారు. రిమైనింగ్ వాటిని జస్ట్ ఓన్లీ ఈక్వల్ కాలమ్స్. నీకు ఏదైనా సరే 5 ఈక్వల్ కాలమ్స్ కావాలి అనేసి అనుకుంటే 5 కాల్స్ పెట్టు. 6 కావాలి అనేసి అనుకుంటే 6 కాల్స్ పెట్టు. 7 కావాలంటే 7 కాల్స్ పెట్టు. కానీ ఇది ఓన్లీ లార్జ్ స్క్రీన్స్‌లోనే మీకు వర్కౌట్ అవుతుంది. మిగతా స్క్రీన్స్‌లో వర్కౌట్ అవ్వదు. ఓన్లీ లార్జ్ స్క్రీన్స్‌లో మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది. ఇది నేను చూపిస్తాను అవుట్‌పుట్. నెక్స్ట్ రెస్పాన్సివ్ కాలమ్స్. రెస్పాన్సివ్ అంటే మనకి కాల్ ఎస్ఎం గానీ, ఎండి గానీ, ఎల్జీ గానీ, కాల్ గానీ అంటే కాల్ ఐఫన్ నెంబర్ అనమాట. కాల్ ఐఫన్ నెంబర్ గానీ ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఎస్ఎం గానీ, ఎండి గానీ, ఎల్జీ గానీ ఇవి పెడతారనమాట మనకి. లేదు నార్మల్ కాలమ్స్ ఈక్వల్‌గా చేసుకోవాలంటే జస్ట్ కాల్ అని పెడతారు. సో వీటి గురించి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ కాలమ్స్ ఇక్కడ చూడండి. ఇట్లా 4.5.2 ఉంటది. ఇక్కడ 3.5.1 ఉంటది. ఇక్కడ కొత్తగా ఇంకొక లింక్‌ని యాడ్ చేయాలి. popper.js అనమాట. popper.js అనేసి ఒకటి ఉంటదనమాట. ఇక్కడ మొత్తానికి 4 లింక్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. 4 లింక్స్ ఏంటంటే bootstrap.min.css, jquery.min.js, popper.min.js అండ్ bootstrap.min.js. ఎప్పుడైనా సరే మనకి jQuery అండ్ popper.js స్టార్టింగ్‌లోనే ఉండాలి. దాని తర్వాతనే bootstrap.min.js ఉండాలి. ఫస్ట్ jQuery ఉండాలి, మళ్ళీ popper.js ఉండాలి, మళ్ళీ bootstrap.min.js ఉండాలి. సో ఇవన్నీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ యాంగర్‌లో మనం చేసినప్పుడు కూడా మనకు గుర్తుండాలన్నమాట మనకి.
రోషన్ జాన్. కాల్ SM3 అంటే మనకి 3 కాదు 4 ఈక్వల్ కాలమ్స్ అనమాట. కౌంట్ ఒక రోకి కౌంట్ ఎంత ఉంటుంది మనకి 12 రావాలి. 12 రావాలంటే 3 3 తీసుకుంటే ఎన్ని వస్తాయి మనకి 4 ఈక్వల్ కాలమ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఒక రోని ఈక్వల్ కాలమ్స్ చేస్తున్నా, రెస్పాన్సివ్ కాదు, ఓన్లీ ఈక్వల్ కాలమ్స్. ఎన్ని తీసుకుంటాం 1 కాల్ 2 కాల్స్ 3 కాల్స్ 4 కాల్స్ 5 కాల్స్. చూడండి 5 కాల్స్ తీసుకున్నాను. బూస్ట్రాప్ 3లో నేను ఏం చేశాను, ఒక అన్ఈక్వల్ కాలం తీసుకున్నాను. ఆ అన్ఈక్వల్ కాలమ్స్లో 2 ఈక్వల్ కాలమ్స్ చేశాను, మళ్ళీ తర్వాత అట్లా చేశాను. ఇక్కడ చూడండి కాలం తీసుకుంటే 5 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. స్క్రీన్ విడ్త్ మనం తగ్గించినా చూడండి, ఏ స్క్రీన్లో అక్కడ 2 3 4 ఇట్లా వస్తున్నాయి మనకి. అన్ని స్క్రీన్స్లో అలా ఉండదు అనమాట, మనకి ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. ఏ స్క్రీన్ తగ్గట్టుగా ఆ స్క్రీన్కి మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా, క్లియరా? ఓకేనా, ఇది ఓన్లీ కాలమ్స్ అనమాట, జస్ట్ కాలమ్స్. నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్. కాల్ XL3. నేను లార్జ్ స్క్రీన్స్లో నేను ఎన్ని రాస్తున్నా అంటే 4 ఈక్వల్ పార్ట్స్ రాస్తున్నాను. కాల్ XL3 కాల్ XL3 కాల్ XL3. మిడిల్లో ఉండేది డివైస్ అనమాట. ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్, SM అంటే స్మాల్ డివైజెస్, అంటే ట్యాబ్లెట్ వ్యూ అనమాట ఇది. SM అంటే కాల్ అంటే మనకి మొబైల్ వ్యూ అనమాట. ఇది మొబైల్ వ్యూ, దాని తర్వాత SM వస్తుంది, దాని తర్వాత MD వస్తుంది, దాని తర్వాత LG వస్తుంది. MD LG లేదు కాబట్టి ఈ SM అనేది మనకి ఈ స్మాల్ డివైస్ నుంచి లార్జ్ స్క్రీన్స్ వరకు ఈ MDనే అప్లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వీటి మధ్యలో MD అండ్ LG లేదు అనేసి అనుకుంటే ఈ స్క్రీన్ ఇచ్చి అంటే 576 నుంచి 1200 మధ్య వరకు మనకు ఇదే అప్లై అవుతుంది. మనకి ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నా 3 ఈక్వల్ కాలమ్స్ తీసుకున్నాం, ఆ 3 ఈక్వల్ కాలమ్సే అప్లై అవుతుంది. ఒకసారి అవుట్పుట్ కానీ చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలా ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. లార్జ్ స్క్రీన్స్లో చూడండి 4 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ అంటే 576. 576 అంటే SM అనమాట మనకి. సో ఒకసారి చూద్దాం, SM అంటే 576 నుంచి మనకి 1200 వరకు మనకు అదే డిస్ప్లే అవుతుంది మనకి. చూద్దాం, మనకి 2 వరకు డిస్ప్లే అయినాయి. 2 వరకు దేంట్లో అయిపోయినాయి 576 వరకు. ఇక్కడ చూడండి మనకి నెంబరింగ్ పడుతుంది, యారో ఉండే చోట 576 ఎంతవరకు అయితే ఉంటుంది. చూడండి 576 తర్వాత 3 కాలమ్స్ వచ్చాయి. ఈ 3 కాలమ్స్ ఎంతవరకు వస్తాయి మనకి 1200 పిక్సెల్. 1200 పిక్సెల్ ఉన్నప్పుడు ఈ దేనికి అప్లై అవుతుంది మనకి కాల్ XL. కాల్ XL అనేసి మనకి 1200 ఇక్కడ చూడండి 1200 ఎప్పుడైతే వచ్చిందో మనకి 4 ఈక్వల్ కాలమ్స్ వచ్చాయి. అంతవరకు మనకి 3 ఈక్వల్ కాలమ్సే ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి SMకి అండ్ XLకి మధ్య LG కానీ MD కానీ లేదు అనేసి అనుకుంటే ఆ రెండింటి ప్లేస్ కూడా ఇదే డిస్ప్లే అవుతుంది మనకి. ఇదే డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ రాసింది మీడియా క్వైరీస్ కూడా అలాగే రాసింటారు. ఇది మొత్తం అంతా కాలమ్స్ టాపిక్లో రాయలేదు వాళ్ళు, ఫ్లెక్స్ కాన్సెప్ట్లో రాశారనమాట. ఫ్లెక్స్ కాన్సెప్ట్లో చేసింటారు వాళ్ళు. ఒకసారి చూసి మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో వాళ్ళు మీరు. చూడండి ఫ్లెక్స్ 33.33%, 0 0 33.33%, మళ్ళీ ఫ్లోట్ లెఫ్ట్ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి. అదే కనుక మనకి ఇంకా 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి అనేసి అనుకుంటే ఇక్కడ చూస్తే 50%, మ్యాక్స్ విత్ 50%, అండ్ ఫ్లెక్స్ 0 0 50%, ఫ్లెక్స్ గ్రో 0, ఫ్లెక్స్ బేసెస్ 50%. సో ఇవన్నీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రాసింటారు అనమాట బూస్టప్ 4 అనేది. సో మీరు ఆ కాన్సెప్ట్ వాళ్ళే అలాగే డిఫైన్ చేసుకోండి, సేమ్ మెథడ్ అదే. సో మీరు ఎలాగైతే ఈక్వల్ కాలమ్స్ చేయాలి, అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలి, ఎలా చేయాలి, ఒక్కోదానికి ఎంత అప్లై అవుతుంది, అన్నీ అదే కాన్సెప్ట్లోనే ఉంటాయి అన్నమాట మనకి. ఇది గ్రిడ్ సిస్టమ్ గురించి. ఇంకా యాక్చువల్ క్లాస్లోకి స్టార్ట్ అవుతాం. సో రెస్పాన్సివ్ డెఫినెట్గా చేయాలి, మీరు చేస్తేనే ఇది గ్రిడ్ సిస్టమ్. ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా టైపోగ్రఫీలో అంతా సేమే, ఎక్స్ట్రా వచ్చిన క్లాసెస్ చెప్తాను నేను. అక్కడ ఏవైతే బూస్టప్ 3లో వచ్చాయో ఇక్కడ బూస్టప్ 4లో కూడా అదే క్లాసెస్ ఉంటాయి. టెక్స్ట్ సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్, ఇన్ఫ్యూ, మ్యూటెడ్, సక్సెస్,
బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ జస్టిఫై, అన్ని అక్కడ ఎలా అయితే ఉంటాయి అలాగా. లిస్ట్ అన్స్టైల్డ్. ఇక్కడ బూస్ట్ ఆఫ్ 4లో వచ్చిన న్యూ క్లాసెస్ అనమాట. టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్, బీజీ సెకండరీ, బీజీ డార్క్, బీజీ వైట్, బీజీ లైట్, ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ కూడా ఉన్నాయి మనకి. ఫ్లోట్ అప్లై చేసినప్పుడు, ఒక పేరెంట్ లోపల ఫ్లోట్ అప్లై చేసినప్పుడు దాని పేరెంట్కి ఓవర్ఫ్లో ఏడన్నా ఇవ్వాలి, లేదా దాని తర్వాత వచ్చే ఎలిమెంట్కి క్లియర్ బోత్ అనే చేయాలి. దానికోసమే మనకి క్లియర్ ఫిక్స్ అని ఒక క్లాస్ నేమ్ ఇచ్చాడు. క్లియర్ ఫిక్స్ ఎక్కడైతే మనము ఫ్లోట్ అనేది యూజ్ చేస్తామో దాని పేరెంట్కి మీరు ఏం యూజ్ చేస్తారంటే క్లియర్ ఫిక్స్ అనేసి యూజ్ చేస్తారు. అది ఎలా అనేసి నేను చూపిస్తాను మళ్ళీ తర్వాత. నెక్స్ట్ బీజీ ప్రైమరీ అండ్ టెక్స్ట్ వైట్, బీజీ సెకండరీ టెక్స్ట్ వైట్, బీజీ ఇన్ఫో టెక్స్ట్ వైట్, బీజీ వార్నింగ్ టెక్స్ట్ వైట్, ఇవన్నీ వచ్చేసి ఇలా వచ్చేసి దాన్ని వైట్ ఇస్తున్నాం. ఒకసారి దీని అవుట్పుట్ చూస్తే భలే ఉంటుంది. సో చూడండి, బూస్ట్ ఆఫ్ 3కి బూస్ట్ ఆఫ్ 4కి చాలా అట్రాక్టివ్ క్లాసెస్ ఉంటాయి మనకి. దానికి ఏ క్లాసెస్ అయితే ఉంటాయో ఆ క్లాసెస్ ఒరిజినల్గా ఉంటాయి దీంట్లో. చూడండి ఇవన్నీ టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, అది టెక్స్ట్ జస్టిఫై, ఇది లిస్ట్ అన్స్టైల్డ్, ఇది సెకండరీ డార్క్, వైట్, లైట్గానే ఉంది చూడండి ఇక్కడ లైట్, అండ్ ఇది బీజీ సెకండరీ అండ్ బీజీ డార్క్, బీజీ వైట్ అండ్ బీజీ లైట్. ఇది ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఇచ్చామనుకుంటే రెండు ఒకటే లైన్లోకి మనకు వస్తాయి. నెక్స్ట్ ఇవి బీజీ ప్రైమరీ అండ్ టెక్స్ట్ వైట్, బీజీ సెకండరీ అండ్ ఇది టెక్స్ట్ వైట్ అనేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు వైట్ రావాలి అనేసి అనుకుంటే కలర్ అనే ప్రాపర్టీ రాయని అవసరం లేదు. ఇప్పుడు టెక్స్ట్ వైట్ అని రాయేస్తే వైట్ వచ్చేస్తుంది మనకి, ఓకేనా. టెక్స్ట్ డార్క్ అని పెడితే డార్క్ కలర్ వస్తుంది మనకి. ఏదైనా సరే మీ చాయిస్, మీరు యూజ్ చేసుకునేవి. ఇవి ఎక్కువ కొత్తగా వచ్చిన క్లాసెస్ అన్నమాట దాంట్లో. నెక్స్ట్ టేబుల్స్ అన్నీ కామనే. ఇక్కడ ఏంటంటే నెంబరింగ్స్ అన్నీ ఉంటే ఫస్ట్ నెంబర్ చూడండి మీరు, తర్వాత నెంబర్ తర్వాత చూడండి మీరు. ఫస్ట్ నెంబర్ చూస్తే మీకు చూడండి టేబుల్ బార్డర్, టేబుల్ స్ట్రిప్డ్, టేబుల్ ఓవర్, ఇవన్నీ అక్కడే. టేబుల్ రెస్పాన్స్ అన్నీ అక్కడే. ఇక్కడ కొత్తగా వచ్చేసి టేబుల్ డార్క్ అనేసి వస్తుంది మనకి. టేబుల్ డార్క్ అనమాట మనకి, ఓకేనా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. కానీ టేబుల్ డార్క్ ఇలా వస్తుంది. టేబుల్ స్ట్రిప్డ్ ఇచ్చాం కాబట్టి ఇలాగా ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి లైట్గా ఉంది మనకి ఉంది, ఓకేనా. ఇది మళ్ళీ తర్వాత ఇవన్నీ చూసి మీకు అర్థమవుతాయి. ఇమేజెస్ అక్కడ ఇక్కడ తీసుకున్న ఇమేజెస్ రెండు ఒకటే, కానీ అక్కడ ఇమేజ్ రెస్పాన్సివ్ అనేసి వాడేవాళ్ళు, ఇక్కడ ఇమేజ్ ఫ్లూయిడ్ అనేసి వాడాలి. ఏ ఇమేజ్కైనా సరే మీరు ఇమేజ్ రెస్పాన్స్ ఎక్కడైతే ఇస్తూ ఉన్నారో ఇమేజ్ ఫ్లూయిడ్ ఇవ్వాలి దానికి. ఇమేజ్ ఫ్లూయిడ్ ఇక్కడ చూడండి సేమ్ ఇమేజ్ ఫ్లూయిడ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అక్కడ ఇమేజ్ రౌండెడ్ అని ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఓన్లీ రౌండెడే. అక్కడ ఇమేజ్ సర్కిల్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ రౌండెడ్ సర్కిల్. ఇక్కడ ఇమేజ్ థంబ్నెయిల్. రౌండెడ్ సర్కిల్ ఇచ్చినప్పుడు హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి మనకి, హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి, ఓకేనా. ఇవి ఓకేనా, అంతే డిఫరెన్స్. ఇది ఇప్పుడు చెప్తే అర్థం కాదు మీకు, లాస్ట్లో నీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇవి చూస్తే మీకు అర్థమవుతాయి. ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంఎక్స్ ఐఫన్ ఆటో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఏమొస్తుంది, హారిజెంటల్ లైన్ అంట. హారిజెంటల్ లైన్లో మన కోఆర్డినేట్స్ ఏముంటాయి, మనకి లెఫ్ట్ రైట్ ఉంటుంది మనకి. సేమ్ లైక్ ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో అనమాట. డి ఐఫన్ బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్. ఇమేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ సెంటర్కి రావాలి అంటే ఆ ఇమేజ్ వచ్చేసి బ్లాక్లో ఎలిమెంట్ అయి ఉండాలి. దానికి మార్జిన్ ఆటో ఇస్తే ఎగ్జాక్ట్ సెంటర్కి వస్తుంది. సేమ్ వాళ్ళు ఇచ్చింది కానీ అదే కదా. ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. డి అంటే డిస్ప్లే బ్లాక్. ఒకసారి ఇవి కావాలంటే అప్లై చేసి చూద్దాం, మీకు ఏం అప్లై అంటే చూద్దాం. ఒకసారి చూడండి, సెంటర్కి వచ్చింది, ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, దీని మీద హోవర్ చేస్తే ఇక్కడ చూడండి ఎంఎక్స్ ఆటో ఏమి ఇచ్చాడు, మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎంఎక్స్ ఆటో మార్జిన్ రైట్ ఆటో ఇచ్చాడు.
ఇది చూడండి డి బ్లాక్ అనమాట. ఏమిచ్చాడు? డిస్ప్లే బ్లాక్ అనేసి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిస్ప్లే బ్లాక్ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏదో ఇచ్చారు చూడండి, నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాసిన చాలా వరకు అన్ని ప్రాపర్టీస్ వచ్చేసి నాట్ ఇంపార్టెంటే రాసింటారు అనమాట. ఈ నాట్ ఇంపార్టెంట్ పోవాలి మనం ఏదైనా సరే. ఇప్పుడు డి బ్లాక్కి మీరు డిస్ప్లే బ్లాక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీ డి బ్లాక్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఆ ఇన్లైన్ ఎలిమెంట్ అప్లై చేయాలి అంటే మనం నార్మల్గా వచ్చేసి ఇట్లా డిస్ప్లే ఇన్లైన్ రాస్తే రాదు. ఇప్పుడు చూడండి స్టైల్లో వచ్చేసి డి బ్లాక్ సెలెక్ట్ చేసుకొని నేను దానికి ఏదైనా సరే ఒక ప్రాపర్టీ రాద్దాం అనుకుంటున్నాను. ఏం రాద్దాం అంటే డిస్ప్లే ఇన్లైన్ రాద్దాం అనుకుంటా. ఇన్లైన్ అవుట్పుట్ చూద్దాం. డాట్ డి బ్లాక్ చూడండి, అప్లై అవ్వదు. అది చూద్దాం. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట అవన్నీ. ఇది చూడండి కొట్టేస్తుంది అది. ఇప్పుడు ఇది అప్లై అవ్వాలి అంటే మన ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని చూడండి నాట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఇన్లైన్లో ఇంటర్నల్లో ఏది ఇచ్చినా సరే అది అప్లై అవ్వదు, అది అప్లై అవ్వకూడదు అనేసి నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ మనంగానే పెడితే అప్పుడు మనకు అప్లై అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇన్లైన్ పెట్టాను కాబట్టి ఇమేజ్ ఇన్లైన్కి మార్జిన్ ఆటో అనేది అప్లై అవ్వదు. చూడండి డిస్ప్లే ఇన్లైన్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది యాక్టివ్ అయింది. ఇవన్నీ చూడండి ఇవి అప్లై అవ్వలేదు దానికి. ఇది చూడండి డిస్ప్లే బ్లాక్ వచ్చేసి స్ట్రైప్ అయిపోయింది. సో ఇక్కడ ఏం రాసినా సరే వాడి ఇన్లైన్ బ్లాక్కి నాట్ ఇంపార్టెంట్ పెట్టి ఉంటే మనం కూడా ఇక్కడ ఇంటర్నల్లో నాట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ అని పెట్టుకుంటేనే మనకు అది ఓవర్ రైడ్ అవుతుంది. లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సిఎస్ఎస్లో కానీ బూస్టాప్లో కానీ ఏదైనా చేసినట్టు ఇక్కడ చేశారంటే అది రాదు అవుట్పుట్. మళ్ళీ నా దగ్గర రావాల్సిందే. ఏదన్నా అవుట్పుట్ రాకపోతే నన్ను కాంటాక్ట్ చేసి సాల్వ్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, సాల్వ్ చేసుకుంటేనే మీరు ప్రాజెక్ట్ ఏదైనా సరే నీట్గా చేయగలరు. అండ్ మీరు నేర్చుకునే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. లేకపోతే ఏముంది, నేను ఏదో క్లాస్ చెప్పుకుంటా పోతాను, మీకేమైతే కోర్స్ అయిపోద్ది, మీరేమంతా మీరు వెళ్ళిపోతారు. అలాగే అయిపోద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది ఓకేనా. నెక్స్ట్ జంప్ బటన్ అక్కడ ఎలాగనో ఇక్కడ అంతే. అలర్ట్ అక్కడ ఎలాగనో ఇక్కడ అంతే. కానీ ఇక్కడ అలర్ట్లో వచ్చేసి అలర్ట్ డిస్మిసిబుల్ అనేసి ఒకటి వస్తుంది. అలర్ట్ వార్నింగ్ అండ్ అలర్ట్ డిస్మిసిబుల్ అనమాట. అలర్ట్ డిస్మిసిబుల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొద్దిగా దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి దాని ఏరియా ఇట్లా లైన్ వస్తుంది అంతే. అలర్ట్ డిస్మిసిబుల్ అంటే ఇలా వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అలర్ట్ డిస్మిసిబుల్ అంటారు దాన్ని. ఇలా వస్తుంది. మిగతా వాటికి మీకు క్లిక్ చేసి ఇలాంటి లైన్ రాదు మనకి. ఈ అలర్ట్ డిస్మిసిబుల్కి ఈ లైన్ ఇచ్చింటారు అంతే. ఓకేనా. నెక్స్ట్ బటన్స్ అనమాట. బటన్స్ అక్కడ ఎలాగ ఉంటాయో ఇక్కడ కానీ అంతే ఉంటాయి అనమాట మనకి. ఫస్ట్ నెంబర్ 1 ఉండే చూడండి, మళ్ళీ తర్వాత మిగతా చూస్తారు. బటన్ ప్రైమరీ, సక్సెస్, వార్నింగ్, డేంజర్ ఇవన్నీ కామనే. సెకండరీలో వచ్చింది బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ లైట్, బీటీఎన్ లార్క్, అవుట్లైన్ ప్రైమరీ, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ వార్నింగ్, అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ సెకండరీ, అవుట్లైన్ లైట్ అండ్ అవుట్లైన్ డార్క్. అవుట్లైన్ అంటే మనకు ఒక లైన్స్ టైప్ వస్తుంది మనకి. చూద్దాం ఒకసారి. చూడండి ఇట్లా అవుట్లైన్, దాని మీద హోవర్ చేసినప్పుడు డార్క్ కలర్ వస్తుంది మనకి. చూడండి ఇట్లా అవుట్లైన్ అనమాట మనకి. లైన్స్ లాగా వస్తుంది. మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడు చూడండి దానికి కలర్స్. దీనికి హోవర్ ఎఫెక్ట్ కూడా రాసి ఉంటుంది ఇక్కడ చూడండి. ఏదైనా సరే దానికి ప్రతి ఒక్క దానికి వచ్చేసి ఓవర్ ఎఫెక్ట్ కానీ రాసి ఉంటారు మనకి. ఏదైనా మార్చుకోవాలనుకుంటే మనకి కరెక్ట్ సెలెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి, మనం మార్చాలి. నెక్స్ట్ బటన్ గ్రూప్. అక్కడ ఎలాగనో ఇక్కడ కానీ అంతే. బటన్ గ్రూప్, బీటీఎన్ గ్రూప్ అండ్ బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం, బీటీఎన్ గ్రూప్ అండ్ బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అండ్ బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అండ్ బీటీఎన్ బ్లాక్ అనమాట. ఈ బీటీఎన్ బ్లాక్ అనేది మన దాంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్నిటినీ 100% చేస్తాయి మనకి. ఇలా ఇప్పుడు 3 ఉన్నాయంటే 3 100% వస్తాయి, 2 ఉన్నాయంటే 2 100% వస్తాయి, 1 ఉంటాయంటే 1 100% వస్తుంది. ఇలా ఓకే.
బ్యాడ్జెస్. ఇక్కడ బ్యాడ్జెస్ గురించి ఇచ్చాడనమాట వాడు. చూడండి, జస్ట్ బ్యాడ్జ్, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్, బ్యాడ్జ్ ఇన్ఫో అండ్ బ్యాడ్జ్, బ్యాడ్జ్ పిల్ అనమాట. బ్యాడ్జ్ పిల్ అండ్ బ్యాడ్జ్ డేంజర్, బ్యాడ్జ్, బ్యాడ్జ్ పిల్ అండ్ బ్యాడ్జ్ సెకండరీ. ఇవేంటి అంటే బ్యాడ్జ్ పిల్ అంటే మనకి కార్నర్స్ ఇట్లా రౌండెడ్గా ఉంటాయి మనకి. బ్యాడ్జ్ పిల్ అంటే మనకి ఇవి బ్యాడ్జెస్ అనమాట మనకి. ఇవన్నీ చూడండి, ఏమైనా డౌట్ వచ్చింది మన తర్వాత అడగండి. ప్రోగ్రెస్ బార్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నెంబరింగ్ లేదే చూడండి. నెంబరింగ్ ఉండేటి చూడొద్దు అంటే మళ్ళీ తర్వాత లాస్ట్లో చూడమనేసి. డెఫినెట్గా అన్నీ చూడాల్సిందే. మరి బూస్ట్రాప్ 3లో ఎవరైనా మిస్ చేసి ఉంటే అన్నీ చూడండి, మనకు అన్నీ చూడాల్సిందే అనమాట. కానీ ఫస్ట్ నెంబరింగ్ ఉండేటి కొన్ని ఇక్కడ వరకు, ఇంత ముందు టాపిక్ వరకు వచ్చేసి నెంబరింగ్ ఉండేది ఫస్ట్ టాపిక్ చూడండి. మళ్ళీ తర్వాత వచ్చేసి నెంబరింగ్ లేంటి చూడండి ఇక్కడ నుంచి. ఎందుకోసం అంటే వీటిలో మీకు ఏదైతే ఇంపార్టెంటో ఫస్ట్ ఏవైతే నేర్చుకోవాలనో అవి ఇన్బిల్డ్గా ఇచ్చింటా అనమాట. అందుకోసం ప్రోగ్రెస్ బార్. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెస్ బార్ సక్సెస్, ప్రోగ్రెస్ బార్ ప్రైమరీ లేవు. ఇక్కడ ఏదైనా కలర్ కావాలనుకుంటే బీజీ సెకండరీ, బీజీ సక్సెస్, బీజీ డేంజర్ అనేసి ఇచ్చుకోవాలి మీరు. ఇక్కడ ఏదైనా కలర్ కావాలనుకుంటే మన ప్రోగ్రెస్ బార్ సక్సెస్, ప్రోగ్రెస్ బార్ ప్రైమరీ లేవు. మీకు ఏదైనా కలర్ ఇవ్వాలి అనుకుంటే ఇవే ఇవ్వాలి. బీజీ వార్నింగ్, బీజీ సక్సెస్, బీజీ డేంజర్ అలాగే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్. ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే అది మూవబుల్ అవ్వాలంటే యాక్టివ్ అనే క్లాస్ వాడేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి యూజ్ చేస్తారు. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్, ఓకేనా. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి యూజ్ చేస్తారు మనకి. నెక్స్ట్ అవుట్పుట్ చూపిస్తాను ఒకసారి చూడండి. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అంటే ఇలా ఉంటుంది. సో వాటికంటే చాలా స్టైలింగ్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ స్పిన్నర్స్. జస్ట్ స్పిన్నర్స్ ఇవన్నీ వచ్చేసి మనకు బటన్ లోపల యూజ్ చేస్తారు. స్పిన్నర్ గ్రో అనేసి, స్పిన్నర్ బార్డర్ అనేసి రెండు ఉంటాయి. స్పిన్నర్ గ్రో ఎస్ఎం, స్పిన్నర్ గ్రో బార్డర్ అనేసి, అంటే ఎస్ఎం అనేసి ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా. స్పిన్నర్ గ్రో అంటే ఇలా ఉంటుంది, స్పిన్నర్ బార్డర్ అంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడైనా యూజ్ చేస్తారు అంటే ఒక బటన్ లోపల యూజ్ చేస్తారు. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి ఇలా లోడింగ్ అవుతున్నట్టు కానీ, ఇట్లా ఇలా అవుతున్నట్టు కానీ, ఇలా అవుతున్నట్టు కానీ, ఏదైనా సరే మన స్ట్రక్చర్ ఇలా చూపించాలి అనేసి అనుకుంటే ఇలాంటివి మీరు చూపించవచ్చు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. ఇక్కడ చెప్పే వాటికంటే ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి, ఎక్కడ అప్లై చేస్తారు ఏంటి అనేసి అలా. నెక్స్ట్ పేజినేషన్. సో అక్కడ పేజినేషన్ ఎక్కడో, ఇక్కడ పేజినేషన్ అలాగే. కానీ అక్కడ ఏంటంటే ఎల్ఐలో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి రాశారు అక్కడ. ఇక్కడ అలా కాదనమాట. ఎల్ఐలో ఉండే అంటే ఇక్కడ పేజ్ ఐటెంలో ఉండే పేజ్ లింక్ అనమాట. ఎక్కడ యాంకర్ ట్యాగ్ వచ్చినా మీరు ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అని చెప్పుకోవద్దు, పేజ్ లింక్ అనేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడు అంటే ఈ క్లాస్కి ఇచ్చాడు, పేజ్ లింక్కి ఇచ్చాడు. పేజినేషన్ అంతే, అండ్ పేజ్ ఐటమ్ అండ్ పేజ్ లింక్, పేజ్ లింక్, పేజ్ లింక్, పేజ్ లింక్. ఎవ్రీ యాంకర్ ట్యాగ్కి మీరు పేజ్ లింక్ అనేసి ఇవ్వాలన్నమాట. పేజినేషన్ ఎస్ఎం అండ్ పేజినేషన్ ఎల్జీ అండ్ ఇది ఎండి అనమాట నార్మల్గా. అంతే పేజినేషన్ లింక్ అనేసి మనకు నార్మల్గా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పేజర్ లేదు, ఇక్కడ పేజర్ కాన్సెప్ట్ లేదు. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్ అండ్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేసి యూజ్ చేస్తారు. లిస్ట్ గ్రూప్ అండ్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ సేమ్ అదే కాన్సెప్ట్. అక్కడ ఏదైతే యూజ్ చేస్తాం ఇక్కడ అదే కాన్సెప్ట్. కార్డ్స్ అనమాట. అక్కడ ప్యానల్స్ ఎలాగైతే యూజ్ చేస్తారో ఆ ప్యానల్ రీప్లేస్లోనే కార్డ్ వస్తుంది. ఎక్కడైనా సరే మీరు కార్డ్ విన్నారు అంటే ఇది బూస్టప్ 4 ప్రాపర్టీ, ప్యానల్ విన్నారు అనేసి అనుకుంటే బూస్టప్ 3 ప్రాపర్టీ. అది చూడండి ఇక్కడ ప్యానల్ ఉండే ప్లేస్లో కార్డ్ హెడర్ అండ్ కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. ఇక్కడ ప్యానల్ డిఫాల్ట్, ప్యానల్ ప్రైమరీ, ప్యానల్ సక్సెస్ అలా ఉండేటి. ఇక్కడ అలాంటివి ఏం లేవు. బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ ఇవే రాసుకోవాలి మీరు, బీజీ అనేసి రాసుకోవాలి మీరు, ఓకేనా. అంతే కాన్సెప్ట్. డ్రాప్ డౌన్స్ అక్కడ ఎలాగైనా ఇక్కడ అంతే. డ్రాప్ డౌన్ అండ్ డ్రాప్ డౌన్ టోగుల్ వాడతాం. ఇక్కడ క్లాస్ చూడండి, డ్రాప్ డౌన్ టోగుల్ అని క్లాస్ ఎందుకోసం వాడతాం అంటే ఐకాన్ కోసం అనమాట. మనకు అక్కడ క్యారెక్టర్ అని వాడేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ టోగుల్ యూజ్ చేస్తే మనకు ఈ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే మనకు ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ డేటా టోగుల్ హైడ్ అండ్ షో జరగడానికి. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో డ్రాప్ డౌన్ ఐకాన్ లోపల నావ్ లింక్కి రాశాడు వాడు. అంటే నావ్ లింక్ అనేసి డెఫినెట్గా మీరు రాయాలి. యాంకర్ ట్యాగ్ రాశారు అనేసి అనుకుంటే
నావ్ లింక్ మీరు ఇవ్వాలి. నావ్ లింక్ ఇస్తేనే మీకు అవుట్‌పుట్ వస్తది. లేకపోతే అవుట్‌పుట్ రాదనమాట. సో, వారు రాసింది ఈ క్లాస్‌కే రాశారనమాట. ఓకేనా? నెక్స్ట్ కొలాప్స్. అక్కడ ఎలాగైతే కాన్సెప్ట్ కొలాప్స్ చేశారో ఇక్కడ కూడా కొలాప్స్ అంతే కాన్సెప్ట్ అనమాట. నావ్ పార్ట్స్ లాస్ట్‌లో చెప్తాను మీకి. అండ్ ఫార్మ్స్ అనమాట. ఈ నావ్స్‌లో వచ్చేసి డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్ అనమాట. ఈ డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్‌లో వచ్చేసి మనకి నావ్ లింక్ అనమాట. నావ్ లింక్ అనేసి రాయాలి. యాంకర్ ట్యాగ్ లోపల నావ్ లింక్ రాయాలి. మీరు యాంకర్ ట్యాగ్ డైరెక్ట్ రాస్తే మీకు రాదు. గుర్తుపెట్టుకోండి బూస్టప్ 3, బూస్టప్ 4 చాలా డిఫరెన్స్ ఉంటది మనకి. ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే మనకి ఇంపార్టెంటో ఆ క్లాస్‌నే కాపీ పేస్ట్ చేసుకోవాలి మనం. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోనవసరం లేదు. ఎలా రాయాలి, ఏది రాస్తే అవుట్‌పుట్ వస్తది. అంతే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మిగతాటిని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మీరు. క్లాస్ లోపల వచ్చేసి నావ్ లింక్ అని రాసుకోవాలి ఇక్కడ. నావ్ లింక్. ఇక్కడ నావ్ ఐటమ్. ఇక్కడ యాక్టివ్ క్లాస్ వచ్చేసి నార్మల్‌గా నావ్ ఐటమ్ అంటే ఇక్కడ ఎల్ఐలో ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కేసెస్‌లోనే పిల్స్, ట్యాబ్స్ అనే కేసెస్‌లో మనం యాంకర్ ట్యాగ్‌కి ఇవ్వాలి యాక్టివ్ అనేసి. యాంకర్ ట్యాగ్‌కి యాక్టివ్ ఇస్తేనే మనకు అది యాక్టివ్ లాగా మనకు కనిపిస్తదనమాట. డైనమిక్ ట్యాబ్స్ చూడండి ఇక్కడ. డైనమిక్ ట్యాబ్స్ ఇవి. సేమ్ ఇంగా అంతే అదే కాన్సెప్టే. ఓన్లీ డిఫరెన్స్ అయినట్టే నేను చెప్తున్నాననమాట. నెక్స్ట్ నావ్ పార్ట్స్ రేపు చెప్తాను. అండ్ ఫార్మ్స్ అనమాట. ఫార్మ్స్ అన్నీ సేమే. ఫార్మ్స్ వర్టికల్ ఫార్మ్స్. ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ కంట్రోల్ అండ్ ఇవన్నీ కామనే. ఫార్మ్ ఇన్లైన్, ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ కంట్రోల్ ఇవన్నీ కామనే. హారిజంటల్‌లో డెఫినిట్‌గా మీరు రో రాయాలి. రో రాసిన తర్వాతనే కాల్ SM2 అండ్ కాల్ SM10 ఇలా రాయాలి. కాల్ SM2, కాల్ SM10 ఇలా రాయాలి. రో రాస్తేనే మీరు రాయాలన్నమాట. రో డెఫినిట్‌గా మెన్షన్ చేస్తే మీకు అవుట్‌పుట్ వస్తది. లేకపోతే రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకు అక్కడ కాల్ ఎండి ఆఫ్సెట్ అనేసి వాడేవాళ్ళు. ఇక్కడ డైరెక్ట్‌గా ఆఫ్సెట్ SM గాని, ఆఫ్సెట్ ఎండి గాని, ఆఫ్సెట్ ఎక్సెల్ గాని. సో, నీకు ఏ డివైస్‌కి కావాలి, ఏ డివైస్‌కి ఆఫ్సెట్ అప్లై అవ్వాలి. ఇది ఆఫ్సెట్ అనేది ఏందంటే 2 అనేసి ఇచ్చాం కాబట్టి ఫస్ట్ 2 కాలమ్స్ వచ్చేసి రిమూవ్ అవుతాయి మనకి. ఫస్ట్ 2 కాలమ్స్‌లో మనకి డిస్‌ప్లే అవ్వకుండా థర్డ్ కాలమ్‌లో డిస్‌ప్లే అవుతది ఇది. ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల దాని మీనింగ్ ఏందంటే థర్డ్ కాలమ్‌లో మనకి డిస్‌ప్లే అవుతది. ఫస్ట్ 2 కాలమ్స్‌ని రిమూవ్ చేస్తది మనకి. ఇది దాని మీనింగ్. ఓకేనా? ఫార్మ్స్ గురించి అది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఫార్మ్స్ ఇన్పుట్స్ ఇవన్నీ చూడండి. ఇన్పుట్ గ్రూప్స్ చూద్దాం. రిమైనింగ్ నేను చెప్పలేదు అంటే అవన్నీ మీరు చూడాలన్నమాట. సేమ్ అక్కడ ఇన్పుట్ గ్రూప్ అనేసి ఇన్పుట్ గ్రూపే యూజ్ చేస్తాం. అక్కడ ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అనేసి వాడేవాళ్ళు. ఇక్కడ ఏందంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్. ఇప్పుడు ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనేసి యూజ్ చేస్తారు. ఇక్కడ టెక్స్ట్‌కి వచ్చేసి ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అనేసి రాయాలి. ఇన్పుట్‌కి ముందు స్టార్టింగ్‌లో మీరు యాడ్ చేయాలి అనేసి అనుకుంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనేసి యూజ్ చేస్తారు. అదే గనక లాస్ట్‌లో యాడ్ చేయాలనుకుంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనేసి అపెండ్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనేసి యూజ్ చేస్తారు. ఇంగా ఇన్పుట్ టెక్స్ట్ కామనే. ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ కామనే. ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ కామనే. ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ కామనే. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ కామనే. ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనేసి మనం యూజ్ చేయాలి. చూస్తే మనకి ఇలా ఉంటది. ఇలా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ టాపిక్. కస్టమ్ ఫార్మ్స్ చూడండి. కరోజల్స్ అనమాట. సేమ్ అంతా కామనే గానీ ఇక్కడ మారేదంతా ఏందంటే అక్కడ ఐటమ్ అనేసి వాడేవాళ్ళు. కరోజల్ ఇన్నర్ లోపల ఐటమ్ వాడేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి కరోజల్ ఐటమ్ అనేసి వాడాలి. కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ అనమాట ఇది. ఇక్కడ ఐకాన్‌కి కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్. ఇవే వాడాలి మీరు. ఇక్కడ కరోజల్ కంట్రోల్ నెక్స్ట్. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ. ఇంగా మిగతా అంతా సేమే అనమాట. కరోజల్ ఇండికేటర్స్ అండ్ డేటా స్లైడ్ టు 0, డేటా స్లైడ్ టు 1, డేటా స్లైడ్ టు 2 అండ్ డేటా టార్గెట్ అండ్ క్లాస్ కరోజల్ స్లైడ్ అండ్ డేటా రైట్ కరోజల్ అంతా సేమే అనమాట మనకి. సో, కరోజల్ క్యాప్షన్ కూడా సేమే అనమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. కరోజల్ క్యాప్షన్ కూడా సేమే ఉంటది మనకి. ఇక్కడ ఐటమ్ వచ్చేసి కరోజల్ ఐటమ్ అనేసి రాశారు అంతే. మోడల్ సేమ్ లాగే ఉంటది. అక్కడ ఎలా వాడతారో అంతే వాడతారు. అండ్ మీడియా ఆబ్జెక్ట్స్ అక్కడ ఎలా వాడతారో ఇక్కడ కూడా అంతే వాడతారనమాట. సో, ఐకాన్స్ అనమాట. ఐకాన్స్ ఏంటంటే ఈ ఐకాన్స్ బూస్టప్ 3లో ఉన్నాయి. బూస్టప్ 4లో ఐకాన్స్ వర్క్ అవ్వవు. బూస్టప్ ఐకాన్స్ వర్క్ అవ్వవు. గ్లిఫికాన్ అనేసి రాస్తారు కదా మీరు. గ్లిఫికాన్, చెవరన్ లెఫ్ట్, గ్లిఫికాన్ చెవరన్ రైట్ ఇలాంటివి రాస్తారు కదా.
అవన్నీ మనకు ఇక్కడ వర్క్ అవ్వమాట బూస్టప్ 4లో. ఎందుకంటే ఆ బూస్టప్ గ్లిఫ్కనస్ అనేది వర్క్ అయ్యేది ఎక్కడ? బూస్టప్ 3 లింక్కి వర్క్ అవుతాయి అన్నమాట మనకి. బూస్టప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్లో వర్క్ అవుతాయి, అంటే బూస్టప్ 3లో వాటికి. ఇక్కడ బూస్టప్ 4కి మనం బూస్టప్ 3 ఇచ్చామనుకోండి, ఇక్కడ ఉండే లింక్స్ ఇక్కడ ఉండేటి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట క్లాసెస్. అందుకోసం వచ్చేసి ఇక్కడ ఏమైనా సరే మీరు ఐకాన్స్ యూజ్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు ఫాంటాసమో మెటీరియల్ ఐకాన్స్ యూజ్ చేయాలి మీరు. ఇది ఐకాన్స్ గురించి. నెక్స్ట్ ఫ్లెక్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్లెక్స్ కాన్సెప్ట్ అక్కడ చూస్తుంటేనే ఇక్కడ చూడండి, లేకపోతే వద్దు. అక్కడ ఎవరైతే నేర్చుకుంటారో అది నేర్చుకోండి అంతే. ఇక్కడ వచ్చేసి ఇది అనవసరం అన్నమాట మనం నేర్చుకోవడం. ఇక్కడ నేనైతే క్లాసులు అలాగే పెడుతున్నా, మీరు కావాలంటే నేర్చుకోండి. ఇవాళ మిగిలిన టాపిక్స్ వచ్చేసి నావ్ బార్స్ అండ్ యూటిలిటీస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నేను రేపు కంప్లీట్ చేసి ఇవి రెండు రేపు కంప్లీట్ చేస్తాను నేను. రేపు కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అందుకే బూస్టప్ 3 ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకోసమే అనమాట. ఇన్ కేస్ బూస్టప్ 3లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. కానీ వన్స్ బూస్టప్ 4 స్టార్ట్ చేసిన తర్వాత బూస్టప్ 3కి మళ్ళీ రావద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 ఫైల్స్ నేను పంపించేస్తున్నాను. రేపు వచ్చేసి ఆ 2 క్లాసెస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందంటే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. ఇవైతే రేపటి వరకు అయితే